యునైటెడ్ కింగ్డమ్లోని వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతం వాల్సాల్ పట్టణంలో జరిగిన ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భారతీయ మూలాలు ఉన్న 20 ఏళ్ల యువతిని రాత్రి సమయంలో దాడి చేసి అత్యాచారం చేశారు. ఆమె చర్మ రంగుల కారణంగానే ఆ యువతిని లక్ష్యంగా చేసుకుని రేప్ చేశారని పోలీసులు ధృవీకరించారు. ఆ యువతి రోడ్డుపై ఏడుస్తూ కూర్చుని ఉండగా స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు చర్యలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు, ఇది బ్రిటన్లో ఇంకా మిగిలిన జాత్యహంకార మనస్తత్వానికి నిదర్శనం. శతాబ్దాలుగా తమను సమానంగా భావించాలని కోరుకుంటున్న వలస సమాజాలపై వివక్ష ఇంకా కొనసాగుతోంది. చర్మ రంగు, మతం లేదా సాంస్కృతిక నేపథ్యం ఆధారంగా వివక్ష చూపడం ఇంకా కొందరి మనసుల్లో ముడిపడి ఉంది. ఈ ఘటన ఆ నిజాన్ని మరోసారి బయటపెట్టింది. బ్రిటన్ తనను ప్రపంచంలో సహనం కలిగిన ఆధునిక దేశంగా చెప్పుకుంటుంది. కానీ వాస్తవంగా అనేక వలస కుటుంబాలు ప్రతిరోజు జాత్యహంకార ఘటనలు ఎదుర్కొంటున్నాయి. బస్సుల్లో, స్కూల్లో, ఆఫీసులో లేదా వీధిలో ఇలాంటి అనుభవాలను అనేక మంది భారతీయులు భరిస్తున్నారు. ఈ ఘటన మాత్రం ఆ వ్యవస్థలోని చీకటి మూలాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇక పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, వాహనాల డాష్ క్యామ్ వీడియోలు లాంటి ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ నాయకులు కూడా తీవ్రంగా స్పందించారు. కవెంట్రీ సౌత్ ఎంపీ జారాద్ సుల్తానా ఈ దాడిని జాత్యహంకారంతో ముడిపెట్టిన అత్యాచారమని చెప్పారు. పంజాబీ మూలాల మహిళలపై జరిగిన వరుస దాడులు బ్రిటన్లో వర్ణ వివక్ష, మహిళలపై ద్వేషం ఎలా కలిసిపోతున్నాయో చూపుతున్నాయన్నారు. మరో ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జాత్యహంకారం కేవలం దూషణ కాదు, అది ఒక మనిషి గౌరవాన్ని, భద్రతను, స్వేచ్ఛను దెబ్బతీసే విషయం. చర్మరంగు లేదా మూలం ఆధారంగా ఎవ్వరినీ తక్కువగా చూడకూడదు. ప్రపంచం ముందుకు సాగాలి అంటే ఈ అహంకారాన్ని తొలగించాలి. ప్రతి మనిషి సమానంగా విలువైనవాడు అనే భావన ప్రతి హృదయంలో స్థిరపడాలి. ఇలాంటి ఘటనలు మనకు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాయి. చదువు, చట్టం, ఆర్థిక అభివృద్ధి ఉన్నా కూడా సమాజం తన హృదయాన్ని మార్చుకోకపోతే న్యాయం పూర్తి కాదు. ఈ యువతి అనుభవించిన భయాన్ని, బాధను ఎవ్వరూ ఎదుర్కోకూడదు. సమాజం మొత్తం కలిసి జాత్యహంకారం అనే రాక్షసాన్ని ఎదుర్కొనాలి. బ్రిటన్ లాంటి దేశం ఇలాంటి చీకటి ఘటనల నుంచి పాఠం నేర్చుకుని సమానత్వానికి, న్యాయానికి కట్టుబడి ఉండాలి. మనం కూడా ఈ కథను కేవలం వార్తగా కాకుండా ఒక పిలుపుగా చూడాలి. మానవత్వం మళ్లీ జయించాలి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.